వ్రతాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలి? అత్తయ్య గారు లేరే. ఆ వ్రతం పని నాకు అప్పచెప్పారు. అసలు నేనేం చేసి ఆపాలి? ఏం చేసి ఆపాలి? ఎస్, ఆపుతాను. నేను చెప్పింది మాత్రమే విను. క్వశ్చన్స్ అడిగి టైం వేస్ట్ చేయకు. మన వాళ్ళని తీసుకుని వెంటనే ఇంటికొచ్చాయి. అవును, వజ్రపాటి నిలయానికే, క్విక్. సమంత, ఈ రోజు నువ్వు వ్రతం చేయలేవు. చెయ్యనివ్వను. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలితా ప్రసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కస్తమేనాం ఉపస్రవస్తు. యాశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం పఠోతిభిः సిద్ధసాధనం తత్సంతా గురు విష్ణు దేవో మహేశ్వరः సాక్షాత్ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూ విద్యారంభం ప్రతిష్టామి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వర్ధనాన్. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్య పఠోతిభిः సిద్ధసాధనం తత్సంతా గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఛ! సామాన్య, we are coming. వచ్చారా? రండి రండి. ఏమైందే? అర్జెంటుగా రమ్మన్నా? మీతో పని పడే పిలిచాను. మాతో నీకు పని పడిందా? ఏంటి సామాన్య అది? భయపడకండి, మీరు చేయలేంది కాదు. మీ వల్ల అయ్యేదే. ఏం చేయాలో ముందు చెప్పు సామాన్య. ఈ ఇల్లు దద్దరిల్లేలా సౌండ్ సిస్టమ్ ఆన్ చేస్తాను. ఆ సాంగ్స్ కి మనం సరదాగా డాన్స్ చేయాలంతే. వ్రతం ఆగిపోద్ది కదే. కారణం తెలిసింది కదా, ఇక కాంప్రమైజ్ కాకండి. దాని వ్రతం చెడిపోవాలి. నా కోరిక సజీవంగా ఉండాలి. ఓకే ఓకే డన్. ఏంటమ్మా వ్రతం జరుగుతోంది ఇక్కడ, ఆపనండి అక్కడ. చెప్తాను పంతులు గారు. సామాన్య, ఈ వ్రతం ఆపడానికి నువ్వు ఈ ప్లాన్ చేసావా? తొందరగా ఆపనండి తల్లి. మంత్రాలు పాటలుగా మారిపోతున్నాయి. నా బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. నేను చెప్తాను పంతులు గారు. ఆపించమ్మా, లేదంటే వ్రతం లేదు ఏం లేదు, వెళ్ళిపోతాను. నేను ఆపిస్తాను పంతులు గారు, మీరు ఉండండి.
వ్రతం చెడగొట్టడానికి సామాన్య వేసిన ఎత్తు బాగానే ఉంది. హ్మ్. ఇక ఈ వ్రతం జరగదు. హ్మ్. సామాన్య సామాన్య ఏంటి? నువ్వు చేస్తుందేంటి? ఇది నా రూమ్. ఇట్స్ మై రూమ్. నీ చెత్త ఐడియాలు నా దగ్గర చూపించుకో. సౌండ్ ఆపు. ఆపమని చెప్పడానికి నువ్వెవరు? ఎస్, హూ ఆర్ యూ? సామాన్య వజ్రపాటింటికి కాబోయే కోడలు. నువ్వింక తగ్గు. మేం అస్సలు తగ్గం. ఇంక పో. ఆహా, అంతవరకు వచ్చిందా వ్యవహారం? నువ్వు వెళ్ళకపోతే ఇంకా పెరుగుతుంది. సో నోరు మూసుకొని పో. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉంటాను? వెళ్తాను. భయపడింది సామాన్య. ఇంకా పడాలి. ఇది సరిపోదు. దానికి ఊపిరి ఆడకూడదు. బ్రతుకు జీవుడా అని పారిపోవాలి. వచ్చాగా పరిగెత్తిద్దాం. పరిగెత్తిద్దాం. ఏంటి మళ్ళీ వచ్చా? పంతులు గారు ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయమని చెప్పారు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మై డియర్ క్లెవర్, ఇల్లంతా అంటే ఈ గది వస్తుంది. సమంత, నా ఫ్రెండ్స్ ని ఇన్సల్ట్ చేసావంటే అస్సలు ఊరుకొని చెప్తున్నా. ఇందులో ఇన్సల్ట్ చేయడానికి ఏముంది? అర్థం చెప్పి వివరించాను. అది తప్పే. తప్పే. సరే, తప్పైపోయింది. మీరు కాస్త తప్పుకోండి, నేను ధూపం చూయించి వెళ్ళిపోతాను. ఇక వెళ్ళడమే ఉంటుంది, ఉండడాలు ఉండవు. ఏంటి సామాన్య అన్నావు? ఏం లేదు. కాని వ్రతానికి పొగేసి పో. వేస్తా. ఊపిరాడక పరిగెత్తేది నేను కాదే, మీరు. ఉండరు, ఉండలేరు. నా పని అయిపోయింది, ఇక మీ పనే మిగిలింది. ఎగరండి, ఇంకా బాగా సౌండ్ పెట్టుకుని ఎగరండి. ఎవరు పారిపోతారో కాసేపట్లో తెలుస్తుంది.
సామాన్య సాంబ్రాణి పొగేంటి ఇంత ఘాటుగా ఉంది? ఊపిరి ఆడట్లేదు బాబోయ్. అమ్మాబోయ్, ఇంకా ఎక్కువైపోతుంది. బాబోయ్, బాబోయ్, నా వల్ల కాదు. డోర్ ఓపెన్ చేయండి, రావట్లేదు. సామాన్య డోర్ ఓపెన్ చేయట్లేదే. అది బయట గెడపెట్టేసినట్టుంది. మనం ఇక్కడే చచ్చేలా ఉన్నాం. పోదాం పదండి. సామాన్య అడగగానే డోర్ తీసి సాంబ్రాణి పొగ వేయడానికి ఎంత ఒప్పుకున్నావు? ఇక్కడ మేము చచ్చిపోయేలా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా? డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ అయ్యింది. పదండి, పదండి. మీరు పరిగెడుతున్నారేంటి? పారిపోవాల్సింది నేను కదా. నీకు దండం తల్లో, మమ్మల్ని వదిలి. ప్రాణాల మీదకి వచ్చేసరికి లాంగ్వేజ్ మార్చేసారేంటి? ఆ స్టైల్ ఇది. ఇదే వచ్చింది, ఇంకేం అడక్కు. ఒసే, ఇక్కడే ఉన్నావంటే ఇంకేదైనా చేస్తుంది. పోదా. సరేనమ్మా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. బ్రత్విక్ జరగదు, ఆగిపోతుంది. అమ్మ సామాన్య, భలే ప్లాన్ వేసావమ్మా. సామాన్య, ఏమైంది? ఇది అక్కడ ఏంటి? అయ్యో, ఆయాసం ఏంటి? ఏమైందమ్మా? ఏమైంది అసలు? సామాన్య, ఏమైంది? అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏం జరిగింది? అది ఏం జరిగిందంటే, చచ్చ, ఇది కూడా పోయింది. దానివల్ల అత్తయ్య గారు. దానివల్లే అని తెలుసు కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలీదా నీకు? ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నావు? ధూపమే కదా అనుకున్నాను. మంట పెట్టిందని మండాక గాని తెలియలేదు అంటావు, అంతే కదా? చచ్చా, వస్తుందన్న ఆనందం ఆవిరవ్వటానికి కొంచెం సేపు కూడా పట్టలేదు. ఇక దాన్ని ఎలా ఆపడం? ఆలోచించాలి అత్తయ్య గారు. చించుదా, మనకదొక్కటేగా పనుంది. అత్తయ్య గారికి నా మీద కోపం వచ్చినట్టుంది. సంతా, ఇదంతా నీ వల్లేనే. నిన్నొదలను. సామాన్య ప్లాన్ అయితే తిప్పి కొట్టేశాను, కానీ వ్రతానికి అందరినీ వచ్చేలా చేయడం ఎలా?
మైక్ టెస్టింగ్ 1 2 3 సమంత వినపడుతుందా? వినపడుతుందిలే, ఎందుకు వినపడదు? ఏంటి విషయం? ఎలా అయితేనే వ్రతం వరకు తీసుకొచ్చావు? నువ్వు సామాన్యతో మా బావకు పెళ్లి చేసే వరకు వెళ్తే నేను మరి ఇంతవరకు రావాలి కదా. ఓ, దానికి కారణం నేనేనని స్మెల్ చేసేసావా? మరి చెయ్యనా? ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేయాలన్న థాట్ మా చిన్నత్తకి రాదు, నాకు తెలుసు. ఆ? తెలిసి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఏం సాధించావు? కనీసం ఒక్కరిని కూడా వ్రతానికి రప్పించుకోలేకపోతున్నావు కదా. చూస్తుంటే నేను అనాథనైనట్టే నువ్వు నీ మొగుడు కూడా అయ్యారని నాకు అనిపిస్తుంది. నువ్వు అక్కడే పప్పులో కాలేసావబ్బాయి. నేను మాకెవ్వరూ అక్కర్లేదని, మా వ్రతానికి ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను పక్కగా స్కెచ్ చేసి ఎవ్వరిని రాకుండా చేశాను. పాపం ఆ విషయం వాళ్ళకే తెలియక ఎవ్వరి గదిలో వాళ్ళు కూర్చున్నారు. మా ప్రశాంతతని మాకిచ్చారు. ఇక్కడ గెలిచింది నేను, ఓడిపోయింది వాళ్ళే. అమ్మ సమంత, నువ్వు మామూలు దానివి కాదే. నువ్వు నార్మల్ పర్సన్ లాగే ఉండు. మళ్ళీ మాకు ఇబ్బంది కలిగించాలని అందరినీ వ్రతానికి తీసుకొచ్చి ప్రయత్నం చేయకు. నాకు కోపం వచ్చిందంటే నీ పని పడతాను. ఎన్నువా? నీకు నేనే ఎక్కువ. సమంత, రెచ్చగొట్టకు, ఆ తర్వాత చాలా ఫీల్ అవుతావు. ఎహె, నువ్వేం చేస్తావు? నాకు మండించావంటే రానన్న వాళ్ళని కూడా వ్రతానికి రప్పిస్తా. నీకంత లేదులే, ఏదేదో ఊహించుకోకు. వాళ్ళు వ్రతానికి రప్పించడం నీ వల్ల కాదు. అయితే నమ్ముతా? నమ్మడం కాదు, ఓడిపోయానని ఒప్పుకొని వెళ్ళిపోతావా? హా, నువ్వు రప్పించినప్పుడు చూద్దాంలే. రప్పిస్తా. ఓడిపోయానని ఒప్పుకొని వెళ్ళిపోతావా? అది చెప్పు. సరే, నువ్వు రప్పించు, ఓడిపోయానని ఒప్పుకొని వెళ్ళిపోతాను. రెడీగా ఉండు. మ్మ్. ఉమ్? అమ్మా, ఆదిత్య, స్వామి తన వ్రతానికి నీతో అందరినీ రప్పిద్దామని అనుకుంటున్నాడు, రప్పిస్తున్నాడు.